Hello guys, welcome back to the channel. You're watching Thaw 650 and everyone is doing great. సో టైం వచ్చేసి 9:31. ఈ వాచ్ పెట్టుకునేది తీసేసాం. సో ఈరోజు బేసికలీ ఏం లేదు, ఐఎమ్ గోయింగ్ టు మై కాలేజ్. సో నా కాలేజ్ 10 o'clockకి స్టార్ట్. నేనేమో 9:30కి ఇంకా ఇంట్లోనే ఉన్నా. ఇట్ టేక్స్ మీ అరౌండ్ 25 kilometers ఫ్రమ్ మై హోమ్ టు ది కాలేజ్. ఎందుకంటే నేను డైలీ వెళ్ళే రూట్ నాకు కొంచెం అది డిస్టర్బెన్స్గా ఉంది. కొంచెం వర్క్ జరుగుతుంది, ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ నియర్ ది రైల్వే గేట్. సో నేను వేరే రూట్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో 25 kilometers అవుతుంది. నేనేమో ఇంత లేట్ చేస్తున్నా. అండ్ మార్నింగ్ వచ్చేసి ల్యాబ్ ఉంది. మొన్ననే ఒక ల్యాబ్ ఎలగొట్టినరు. సో ఈరోజు బేసికలీ ఏం లేదు, నేను ఇంజన్ బ్రేకింగ్ గురించి మొన్న సండే రైడ్లో చెప్దాం అనుకున్నా కదా. టుడే ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. ఇంజన్ బ్రేకింగ్ గురించి చెప్పబోతున్నా. అంటే నేను కాలేజ్ వెళ్తూ ఉంటా, అది చెప్పేస్తా. సో ఇంకా ఎక్కువ లేట్ చేసింది అనుకోండి, లేట్ అయిపోతుంది, ల్యాబ్ వేస్ట్ అయిపోతుంది. కాలేజ్కి వెళ్ళి 20 kilometers వెళ్ళి వేస్ట్ అయిపోతుంది. సో వాట్ వీ డూ, లెట్స్ గో గైస్. లేదు, ఈరోజు కొంచెం ల్యాబ్ ఉంది, అందుకని కొంచెం పద్ధతిగా రెడీ అయినా నేను. సో బేసికలీ నేను ఇంత పద్ధతిగా వెళ్ళను. నిన్ననే నన్ను పట్టుకొని, బాబు నీకు తెలీదా కాలర్ రౌండ్ నెక్ వేసుకోవద్దు అని చెప్పేసానంటే, ఓకే సార్ రేపు మంచిగా వస్తా అని చెప్పేసి ఈరోజు నేను ఆయనకు ఛాలెంజ్ చేసి వచ్చిన. మా సఫారీ అంటారు అనమాట, సెక్యూరిటీ హెడ్ ఉంటాడు కదా ఆయన. సో నిన్ననే ల్యాబ్లో కొంచెం పంచాయత్ చేసినారు. నీకు తెలీదా ఏం ల్యాబ్ ఏంటి, థర్డ్ ఇయర్కి వచ్చావు అది ఇది అని చెప్పేసి. సో ఏదో మంచిగా రెడీ అయినా అని చెప్పి చూపెడుతున్నా. సో బేసికల్లీ లెట్స్ షిఫ్ట్ ది మోటో బ్లాగ్ గైస్. రికార్డ్ అవుతుందా? ఎస్. సో గైస్ టైం వచ్చేసి 9:45 అవుతుంది. 15 minutes అయింది. ఇంకెక్కువ లేట్ చేస్తే బాబు నువ్వు ల్యాబ్లోకి రాకమ్మా అని చెప్పి నన్ను ఎలాగొట్టేస్తారు. సో అప్పటి నుంచి కోల్డ్ స్టార్ట్లో పెట్టినా. లెట్స్ గో గైస్. వింటేజ్ పెట్రోల్ బంక్ గైస్. ఇలాంటి పెట్రోల్ బంక్ నేను ఎప్పుడు చూడలేదు చిన్న ఉన్నప్పటి నుంచి, ఈ ఊరిలో తప్ప. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎట్లా $550 కదాలు. నేను 550 ఎందుకు కొట్టిస్తున్నా అనేది చెప్తానండి మీకు. यूट्यूब में करता हूँ. अच्छा, थैंक यू. बाइक भी अच्छा, थैंक यू. स्कैनर दूसरा है क्या? हाँ आ गया. दोनों एक ही है. नहीं राइट बराबर. రైట్. సో గైస్ 550 ఎందుకు కొట్టించిన అంటే, లీటర్ పెట్రోల్ కాస్ట్ అరౌండ్ 109 కదా. సో 109 అంటే ఇప్పుడు మీరు 500 కొట్టించినారు అనుకోండి, మీకు ఇంకా తక్కువ అయిపోయి 4.something వస్తుంది. సో అట్లా కన్నా అసలు 550 కూడా ఎప్పుడు కొట్టించదు. మేక్ షూర్ యూ మెయింటైన్ ఫుల్ ట్యాంక్ అండ్ జీటీ. ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి పోయా మేమైతే. సో అలా కాదు కానీ, సో ఎట్లా అంటే మీరు ఇంకా ప్రతిసారి ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటేనే బెటర్. బికాజ్ 3 liters రిజర్వ్ పెట్టుకొని మిగతా అంతా యూజ్ చేసుకుంటూ మళ్ళీ యూజ్ చేసిన ప్రతిసారి కొట్టించడం అది బెటర్. సో 550 ఎందుకంటే, ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంక్లో ఏం చేస్తారంటే 100, ఇప్పుడు మీరు 100 పే చేసినా కూడా అక్కడ 90 rupees అంతే లోపల సెట్టింగ్ చేసి పెడతారనమాట. ఇప్పుడు మీరు 100 నొక్కినాం అనుకోండి, 100 నొక్కితే 90 rupees పెట్రోల్ వర్తే పడాలి అందులో నుంచి అని చెప్పేసి ఉంటుంది అనమాట సెట్టింగ్స్. కొన్ని అప్పట్లో చేసినారు చాలా, ఇప్పుడు కూడా నాకు తెలిసి కొన్నిట్లలో ఉంటుంది, కొన్నిట్లలో ఉండదు. సో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అందుకే మేక్ షూర్ పెట్రోల్ కొట్టించినప్పుడు, యాక్టివాలో కొట్టించిన, ఏదైనా చిన్న బండ్లో కొట్టించినా కూడా 110, 220, 330 అలా కొట్టించండి. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా కొట్టించండి, కానీ డోంట్ గో బిలో 110. బిలో అంటే 110 కన్నా తక్కువగా, 220 కన్నా తక్కువగా అలా కొట్టించకండి. అప్పుడు మీకు లీటర్ హిసాబు వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మైలేజ్ టెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా 1 liter పెట్రోల్ అంటే 110 rupees పెట్రోల్ కొట్టించి టెస్ట్ చేయండి ఏ బండివి. సో అప్పుడు మీకు కొంచెం అక్యురేట్గా తెలుస్తుంది. ఇప్పుడు 10 ml డిఫరెన్స్ కదా భయ్యా. యా సో గైస్ ఇప్పుడు ఇక్కడ విల్ కమ్ టు ది టాపిక్ అంటే
అదే చెప్పాక ఇంతకుముందు ఇది మన ఇంజన్ బ్రేకింగ్ గురించి మాట్లాడదామని. సో ఇంజన్ బ్రేకింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టాపింగ్ యువర్ బైక్ ఆర్ స్లోయింగ్ డౌన్ యువర్ బైక్ వితౌట్ యూజింగ్ ది బ్రేక్స్. ఓకే, మనం నార్మల్ ఇది కానీ యూజ్ చేయకుండా మనం చేస్తాం. అండ్ ద థింగ్ ఏంటంటే ఇంజన్ బ్రేకింగ్ పేరులో ఉంది, వీఆర్ యూజింగ్ అవర్ ఇంజన్ టు బ్రేక్. ఇంజన్ యూజ్ చేసి బ్రేకింగ్ చేస్తూ ఉంటాం అనమాట, అలాగా. ఓకేనా, యూ గాట్ ఇట్ రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 100 స్పీడ్లో ఉన్నా, ఇది చూడండి 120 అగైన్ వెళ్తాను. ఇప్పుడు సడన్గా ఏమైనా వచ్చాడు అనుకో, బ్రేక్స్ పెట్టాం అనుకోండి, బ్రేక్స్ హీట్ ఎక్కిపోవడం కానీ, లేదా సరిగ్గా టైంకి పడకుండా పోవడం కానీ అలాంటివి జరగవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ యూ కెన్ సీ ఆర్పిఎం హై అవుతుంది, బ్రేక్స్ పడుతున్నాయి, యూ కెన్ సీ రైట్. డన్. ఫస్ట్ గేర్లో ఉంది, ఫస్ట్ గేర్ తర్వాత వీ కాన్ డౌన్. సో ఇప్పుడు నేను 120లో ఉన్నప్పుడు కూడా ఈజీగా నేను ఒక 40కి తీసుకురాగలను, ఈజీగా 120 నుంచి 40కి. సో వితౌట్ యూజింగ్ బ్రేక్స్, అక్కడి వరకు అసలు నేను బ్రేక్సే యూజ్ చేయలేదు. సో ఇంకొకటి వై వీ నీడ్ టు లెర్న్ అనేది, ఇప్పుడు సడన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి బై. ఇప్పుడు మీరు ఇట్లా వెళ్తూ ఉంటారు ట్రాఫిక్లో, పన్నున ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, ఏం లేదు సాయిరాం డైరెక్ట్ తీసుకొని పెట్టేస్తారు అంటే. సో అట్లాంటి టైంలలో ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు బ్రేక్ కొట్టినారు సడన్గా, ఇట్లా దందని కిందకి పడేసేయండి బ్రేక్లని, ఏం కాదు, పడేసి పట్టుకోకండి క్లచ్ అట్లా పట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు నార్మల్గా ఎట్లా అంటే క్లచ్ పట్టుకున్నాను అనుకో స్మూత్ వెళ్ళిపోతుంది బండి. సో డోంట్ అట్లా క్లచ్ పట్టుకోవద్దు, ఓకేనా. క్లచ్ పట్టుకోవద్దు, గేర్ డౌన్ చేసి ఆటోమేటిక్గా మీరు క్లచ్ వదిలేయాలి. అలా జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా, ఓకేనా. సో యా, ఇప్పుడు చూద్దాం. ఓకే, 110 యూ కెన్ సీ 8,000 RPM టచ్ అయింది. అండ్ యూ కెన్ సీ నేను అసలు బ్రేక్ వాడట్లేదు, ఆటోమేటిక్గా 40 బిలో 40 అయిపోయింది 110 నుంచి. సో అట్లా అంటే ఇప్పుడు మీరు సింపుల్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మన బైక్ ఉంది, ఇప్పుడు GT 650 ఉంది, అది థర్డ్ గేర్లో 160 వెళ్ళగలదు, ఓకేనా. మళ్ళీ సెకండ్ గేర్ వచ్చేసరికి 120 దాని లిమిట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ గేర్ వచ్చేసరికి 60 దాని లిమిట్ అనుకుందాం. ఇప్పుడు మీరు 140లో ఉన్నారనుకోండి, ఒక గేర్ డౌన్ చేసినారు, అదేమవుతుంది మెల్లగా 110 అట్లా గుంజేస్తుంది అనమాట. ఆర్పిఎం ఎక్కువైంది కాబట్టి ఆర్పిఎం ఎక్కువ చేసి తక్కువ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ గేర్లోకి వేసినారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గేర్లోకి వేసేసినారు. ఫస్ట్ గేర్లోకి వేసినప్పుడు ఏమవుతుంది, దాని లిమిట్ ఎంత 70 అనుకుందాం, 70కి తీసుకొచ్చేలా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఆర్పిఎం ఎక్కువ అయిపోతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ కూడా అయిపోతుంది అనమాట అట్లానే. సో అప్పుడు మీకు బ్రేక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది, అంటే ఇంజన్ని బ్రేక్ చేస్తాం. నథింగ్ బట్ గైస్, వీఆర్ యూజింగ్ అవర్ ఇంజన్ టు బ్రేక్, అంతే. బ్రేక్ కొట్టడానికి ఇంజన్ యూజ్ చేస్తున్నాం అనమాట, అదొక్కటే సింపుల్గా చెప్పాలంటే. దట్స్ వాట్ ఇంజన్ బ్రేకింగ్ ఇస్. అండ్ ఇంకొకటి, వీఆర్ హీటింగ్ అప్ అవర్ ఇంజిన్ రాదర్ దెన్ హీటింగ్ అవర్ బ్రేక్స్. అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, నార్మల్గా ఎట్లా అంటే ఇంజన్ బ్రేక్స్ కొట్టినప్పుడు బ్రేక్స్ ఎక్కువ అరే క్యాలిబర్ హీట్ అయిపోయింది రా భయ్, పడట్లేవు బ్రేక్స్, సెరామిక్ ఉన్నా కానీ పడట్లేదు అంటే అవుతుంది భయ్. అదేమి అంత హీట్ని పట్టుకొని ఉండేది కాదు కదా, హైడ్రాలిక్ బ్రేక్స్ మనవి అంతే కదా, హైడ్రాలికే కదా, ఆయిల్ ఉంటుంది, హైడ్రాలిక్ కరెక్టే. కొన్నిసార్లు ఇప్పుడు నేను మర్చిపోతా నేను కూడా కొన్ని తప్పు చెప్పొచ్చు, నాకు తెలిసింది నేను కమ్యూనికేట్ చేసేలా ట్రై చేస్తున్నా. ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి, కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ గైస్. చెప్పండి బ్రో, ఇట్లా కాదు బ్రో, అట్లా కాదు బ్రో అని చెప్పేసి మేము కూడా నేర్చుకుంటా. నెక్స్ట్ టైం ఐ విల్ మేక్ నో మిస్టేక్స్ కదా, బెస్ట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నాం కదా, ఇప్పుడు 140లో ఉన్నాం అనుకున్నాం, ఓకే 140లో ఉన్నాం, అక్కడ మనకి ఏమంటారు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఓకే, I'm not using my brakes. Okay, I'm not using my brakes. You can see ఎంత స్పీడ్లో ఉండే నేను 150+లో ఉన్నోడిని ఆల్మోస్ట్ 30కి వచ్చేసిన కదా, 30కి వచ్చేసిన. ఇలా రాకండి, కూర్చుకునే అనుకోండి, బండి అక్కడ పక్కన పెట్టేసేయాలి డ్యూటీకి. ఓకే, అట్లా రావద్దు, నాకు ఒకసారి అయింది అట్లా. సో గైస్ అది ఇప్పుడు మీరు అడగచ్చు, బ్రో అంత డిస్టెన్స్లో నేను బ్రేక్ కొట్టుకుంటే బెస్ట్ కదా బ్రో, ఎందుకు ఇంజన్ స్ట్రెయిన్ అవ్వడం అని చెప్పేసి. ఇంజన్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు బ్రో, ఓకేనా, ఎటువంటి ఎఫెక్ట్ పడదు మామ ఇంజన్ పైన. వీఆర్ జస్ట్ హీటింగ్ అప్ అవర్ ఇంజన్. కొంచెం పెట్రోల్ ఒక 2-3 డ్రాప్స్ ఎక్కువ తీసుకుంటుందేమో కానీ అది కూడా నాకు తెలియదు, అంత ఐడియా లేదు తీసుకుంటుందా అనేది. బట్ ఇది ఇంకా సీన్, ఓకేనా.
ఇలా అయితే జరుగుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తాం. సో అది ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, బ్రో అంత డిస్టెన్స్ ఉంది కదా భయ్యా, నేను డైరెక్ట్ కొట్టేసుకుంటా, నాకేంటి ఇప్పుడు ఇంత డిస్టెన్స్ మనం బ్రేక్ కొట్టలేమా, అంత డిస్టెన్స్ కొట్టుకుంటూ వస్తాను. ఓకే భయ్యా, నువ్వు కొట్టుకుంటావు, దన్నా స్పీడ్లో ఉంటావు. G2 ఉన్నాడు ఊరుకుంటాడా, పొట్టు దంచుతాడు. G2 పక్కన పెడతాం, వేరే ఏ బైక్స్ అయినా కానీ పొట్టు కొడతారు కదా. సడన్గా బాయ్ ఉన్నాడు, బాయ్ దిగిండు అనుకోని ఏం చేస్తారు, బ్రేక్ కొడతావు అట్లనే, లేదు కదా. అప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంటెన్స్ సిచ్యువేషన్స్, అంతే. ఇంటెన్స్గా జరిగే సిచ్యువేషన్స్ని మన ఇంపల్స్ యాక్టివేట్ చేసి బ్రేక్ ఇట్లా కొట్టేవడం కన్నా దాన్ని డౌన్ చేసుకొని క్లచ్ వదిలేసి అట్లా చేసుకుంటే బెటర్. ఇట్స్ వెరీ 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 బెస్ట్ ఆప్షన్. ఓకే, సో అది ఇంకా సీన్. సో గైస్, ఐ హోప్ దిస్ వ్లాగ్ ఇస్ క్రియేటివ్. సో ఇంటెన్స్ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది, డెఫినెట్లీ యూజ్ అవుతుంది. కానీ ఇంకోటి, ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది, అర్థమైందా? ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే యుల్ నో, అండర్స్టాండ్. అంటే ఇప్పుడు సడన్గా మన బ్రెయిన్ ఎట్లా అంటే కొన్ని యాక్టివిటీస్కి ఇంటెన్స్గా రికార్డ్ అవ్వవు. అంటే ఇంటెన్స్గా ఇప్పుడు వెళ్ళేసి ఓకే ఇది ఇంజన్ బ్రేకింగ్ చేయాలి అని మైండ్లో గుర్తురాదు. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా అరే ఇంజన్ బ్రేకింగ్ చేయాలి కదా అని చెప్పేసి మీరు ఇంటెన్స్ సిచ్యువేషన్లో చేసేస్తారు. అది సీన్. సో గైస్, ఐ హోప్ దిస్ వ్లాగ్ ఈజ్ వెరీ క్రియేటివ్. వెరీ ఏమంటారు, అదే ఏదో నేర్చుకున్నాం అంటారు కదా, ఏమంటారు భయ్య దాన్ని పదం, నేను కొంచెం మతిమరుపు ఎక్కువ ఉంది మనకి. ప్రొడక్టివ్ ఏదో ఒకటి అంటారు, అలాంటిది అనుకుందాం. సో